హలో, సత్యబాబా అండి మాట్లాడు. సత్యబాబా అండి మాట్లాడు. అవునండి, అవును. కరుణాకరా సత్యబాబా? నా పేరు సత్యబాబు అండి. మీకు ఎవరు కావాలి? మీరు పాస్టర్ సత్యబాబు అంటే నేనే. పాస్టర్ సత్యబాబు ఎక్స్ పాస్టర్ అంటే బాగున్నారా? బాగున్నాను. బయటకు వచ్చాను. బయటకు బైబిల్ అంతా దరిద్రం అని చెప్పి తెలుసుకొని బయటకు వచ్చానండి. చెప్పండి సార్. అవునా? బైబిల్ ఒక చర్చ పుస్తకం. ఓకే, మరి బైబిల్ దరిద్రం అని చెప్పేసి మళ్ళీ పాస్టర్ అని చెప్పేసి అంటున్నారు ఏంటి? బైబిల్ దరిద్రం అన్నారు కదా. సెక్స్ పుస్తకం దరిద్రం రెండు మాటలన్నా, మీరు ఒకటి మర్చిపోయినట్టున్నారు. ఓకే, ఒకటే మాట పట్టుకున్నాం. ఒకటే మాట మనం తీసుకుందాం. ఒకటి ఏది తీసుకుంటారు? మీకు ఏది నచ్చింది? నాకైతే రెండు నచ్చింది. ఎందుకు నచ్చింది? నాకు రెండు పదాలు నచ్చినాయి అన్న. మీకు నచ్చింది మీరు దరిద్రం ఒకటి, సెక్స్ పుస్తకం ఒకటి. ఓకే, మీకు రెండు నచ్చినాయా, ఒకటి నచ్చిందా? నాకు ఏది నచ్చలేదు. నాకైతే రెండు నచ్చినాయండి, దరిద్రం అన్నా సెక్స్ పుస్తకం అన్నా. సార్ మీరు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదండి. ఇప్పుడు సెక్స్ పుస్తకం అన్నా నేను ఆధారం చూపించి మాట్లాడతా బైబిల్లోంచి. మీరు సెక్స్ పుస్తకం కాదు అంటే మీరు ఆధారం చూపించండి. దట్స్ ఆల్, అయిపోయింది. ఓకే, నేను చూపెడతాను. కానీ పాస్టర్ సత్యబాబు గారు ఎక్స్ పాస్టర్ అండి. ఎక్స్ పాస్టర్ అండి. ఎక్స్ ఏంటి? ఎక్స్ అంటే మాజీ. ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు. మీకు ఐడియా ఉందా? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు అది కూడా చెప్పుకోకూడదు కదా మీరు. ఎందుకు చెప్పుకోకూడదు? నువ్వు ఇప్పుడు చెప్పుకోవట్లా? క్రైస్తవులు భయంకరమైన విగ్రహారాధికుడిని, ఒకప్పుడు నేను పూజలు బాగా చేశాను, యేసుని నమ్ముకున్నా, మొత్తం వచ్చి తీసేసాడు నాకు అని చెప్పటం లేదా క్రైస్తవులు? ఎలా చెప్పు? నేను కూడా ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నా. సరే, ఇప్పుడు బైబిల్ మీకు అంత చెత్త ఏం కనబడింది? ఏంటి బైబిల్లో అంత చెత్త ఏం కనబడింది అంటున్నా. అంటే ఇప్పుడు మీ అమ్మగారు పెళ్ళయిందా? మీకు అయింది. పిల్లలు ఉన్నారా? ఓకే, ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఎదురుకి వెళ్ళి బాగా మూడొచ్చినప్పుడు సళ్ళు బిసికించుకుంటావా అనే మాట మీరు వాళ్ళ దగ్గర మాట్లాడగలరా? అయ్యో, అడిగిందని చెప్పండి. ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదండి, 35 సంవత్సరాలు, పెళ్లి చేసుకుంటా. కాదండి, ఇప్పుడు మీరు ఏమన్నారు? దైవ గ్రంథం అంటే చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అమ్మ, నాన్న, చెల్లి, అక్క అందరూ కూర్చొని చదవాలి. అవునా కాదా? నేను అడిగింది మీరు న్యాయంగా మాట్లాడండి. నన్ను మీరు నెగిటివ్గా చూసారా? నెగిటివ్ కనిపిస్తా. పాజిటివ్గా చూస్తే మీకు మంచిది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దైవ గ్రంథం అనేది అందరితో కూర్చొని చదవచ్చా, చదవకూడదా? ఇప్పుడు మీకు దీంట్లో బట్టి నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా, మీరు మాట మార్చొద్దండి. ఇప్పుడు మాట మార్చామనుకోండి టాపిక్ అదే సార్. నేనేమంటున్నానంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇది వినండి, మీరు చెప్పిన దానికే నేను సమాధానం చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇంట్లో చిన్నపిల్లలు, ఆడపిల్లలు చదవకూడదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది వినండి, ఫస్ట్ చదవకూడదా? మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. అంటే చదవచ్చా, చదవకూడదు? రెండే, ఏబి యాక్షన్, సి యాక్షన్. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడాలి. మనం గొడవలు పెట్టుకోవడానికి కాల్ చేసి. గొడవలు కాదు, మీరు వక్రీకరించి మాట్లాడితే మరి నాకు ఇరిటేట్ అయిపోనా? నేనేం అడిగా? ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూర్చొని చదవచ్చా, చదవకూడదా? ఇటు విను బ్రదర్. విషయం ఏంటంటే ఇదే భగవద్గీత తీసుకుందాం మనం. దాంట్లో ఓ క్యారెక్టర్ ఉంటది, ఏది? బ్రహ్మ. భగవద్గీతలో బ్రహ్మ. శభాష్. భగవద్గీతలో బ్రహ్మ. నాకు వాటి గురించి నాకు అంత తెలియదు బ్రదర్. అయ్యో, మీరు అన్నది కరెక్టేనండి. భగవద్గీతలో బ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడండి బ్రహ్మ? సొంత కూతురునే ఏం చేశాడు? ఓకే సార్, మీరు కూతురు అన్నారు. మరి ఆ కూతురు పేరేంటి? ఆ కూతురు తల్లి పేరేంటండి? అంటే ఇప్పుడు మీరు అన్నదానికి రుజువులు అడిగా నేను. ఇప్పుడు నేను బైబిల్లోంచి మీరు రుజువులు అడిగితే చూపించా. సరే, ఆ పురాణాలు చెక్ చేసి మాట్లాడు బ్రదర్. మీరు ఆ పురాణాలు చెక్ చేయండి సార్. మీరు కనుక బ్రహ్మ తల్లి ఎవరో చెప్పారనుకోండి, నేను క్రిస్టియన్ మతంలోకి వచ్చేస్తాను.
బ్రహ్మ భార్య. ఇప్పుడు కూతురు అన్నారు కదా, మరి కూతురు అంటే తల్లిదండ్రులు ఉంటేనే కూతురు ఉంటది. మీరు చెప్పిన లెక్కే, నేనేం తప్పుగా అనుకోలేదు. మీరు గనక ఆ తల్లి పేరు, బ్రహ్మ భార్య పేరు, ఆ కూతురు పేరు చెప్పేశారనుకోండి, నా మతం వదిలేసి నేను క్రిస్టియన్ మతంలోకి వచ్చేస్తా. మళ్ళీ మళ్ళీ వస్తా. సార్ ఇప్పుడు నన్ను మార్చే అవకాశం మీకు ఏసై మీకు ఇచ్చాడు. నన్ను మార్చే అవకాశం ఏసై మీకు ఇచ్చాడు. జస్ట్ ఏమీ లేదు, ఆ బ్రహ్మ భార్య పేరు. అయ్యో ఒకసారి వినండి నా మాట. ఇప్పుడు మీరు మాట్లాడారు కాదు మీరు మాట్లాడారు, ఇప్పుడు నన్ను కూడా చెప్పని. అయ్యో ఏసై నేను ప్రోత్సహించాడు అనుకోండి మిమ్మల్ని, ఏసై మిమ్మల్ని అలా ప్రోత్సహించాడు. అయ్యో అయ్యో నేను కాదండి. ఇప్పుడు మీరు ఏమన్నారు, బైబిల్లో సెక్స్ పుస్తకం మీ ఇంట్లో చదువుకోవచ్చు అంటే ఆన్సర్ మాట్లాడితే కాదు. మీరు ఏమన్నారు ఇంతకుముందు, ఏమన్నారు మీరు, బైబిల్ అనేది కుటుంబ సభ్యులు చదవకూడదు అంటే నో ఆన్సర్. మిస్టర్ సత్యబాబు గారు చాలా ఆతృతలో ఉన్నారు. ఆతృత కాదని నిజంలో బతుకుతున్నాను నేను. నిజం తెలుసుకున్నాను కాబట్టి నేను బయటకు వచ్చాను. మీరు స్ట్రైట్ గా ఒక్కదానికన్నా సమాధానం చెప్పారా అండి? మీ పేరండి? మాట్లాడి పూర్తిగా వినాలి కదా. మీ పేరు? ఎదుటి వాళ్ళు మారితే మీకేం తెలియదు కదండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మీకేమీ తెలీదు. ఎవడో ఏదో చెప్తే అది మోసుకొని వచ్చారు. నా దృష్టిలో మీరు ఎర్రిపూకనే అంటాను నేను మిమ్మల్ని. ఇంక వేరే పదం వాడదలుచుకోలేదు. ఎందుకంటే పాపం మీరు అమాయకులని అర్థమైంది. అమాయకులు ఇంకో మారుపోయారు అంటే ఎర్రిపూక అని అర్థం ఉన్నాను నా దృష్టిలో. మీరు నేనేం అడిగా, ఏమండి బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం కదా, కుటుంబ సభ్యులు చదువుకోవచ్చా అన్న, నో ఆన్సర్. బ్రహ్మ కూతురు అన్నారు, తల్లి ఎవరు సార్ అన్న, నో ఆన్సర్. బైబిల్ అంటే కుటుంబ సభ్యులు అందరూ చదువుకుంటారు. మరి అట్లయితే మీరు ఒకసారి స్పీకర్ ఆన్ చేస్తే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకసారి చేర్చండి. బైబిల్ నేను గీతాలు కొన్ని చదువుతాను. ఆన్ చేయండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇగో ప్లీజ్ మీకు దండం పెడతాను సార్. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఒకసారి ఆన్లోనే ఉంది చదువు. ఉన్నారా? ఉన్నారు. ఒకసారి ఎవరినైనా ఆడవాళ్ళని హలో అనమానండి ప్లీజ్. నా కోసం అన్నారు, వింటారు. నా కోసం సార్. ఇప్పుడు నా చెల్లెలే అనుకుంటా. ఇప్పుడు మీ ఆవిడ ఉంది, నా సొంత చెల్లెలు అనుకుంటా. నేను బావగారని సంబోధిస్తాను. నేనేం తప్పు మాట్లాడలేదుగా. నా చెల్లెలతో నేను మాట్లాడుతున్నా. ఏది మాట్లాడినా విని వాళ్ళు వింటున్నారు. అయ్యో లేదండి, ఒక్కసారి అయ్యో మా చెల్లిని హలో అనమానండి చాలు బావగారు, ఇంకేమొద్దు. అవసరం లేదండి, మీరు మాట్లాడండి, చెప్పండి. లేదండి నేను అనుకుంటున్నారు కదా. అవును సార్. ఇప్పుడు వాళ్ళు కాదు సార్, ఇప్పుడు వాళ్ళు హలో అంటే తప్పే. ధైర్యవంతులు కదా కాదు బ్రో, నేను తప్పు మాట్లాడానా చెప్పండి. నేనే మా చెల్లెమ్మని కాదు, లేదా మీ అమ్మగారు మీరు నిజం తెలుసుకున్నారు కదా. కాదండి, నిజం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ ఉండొద్దు. కాదు ఒక్క నిమిషం. అమ్మగారు ఉన్నారా? పోనీ అందరూ ఉన్నారు. ఒకసారి అమ్మగారిని హలో అనమండి ఒకసారి. మీరు చెప్పే నిజం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చెప్పు, హలో అనమనండి ఒకసారి. పర్వాలేదు, మీరు చెప్పండి సార్. మీరు హలో అంటేనే నేను ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు. మీరు బ్రహ్మ కూతురు అంటే మాట దాటే దాని మీద నీకే క్లారిటీ లేదు బ్రదర్. సరే యెహెజ్కేలు 23:3 తీయండి. బైబిల్ తీయండి. యెహెజ్కేలు 23:3. ఫస్ట్ పలకడం క్లియర్ గా తెలుసుకోండి. అయ్యో నువ్వు తీయండి స్వామి, నాకు పలకటం తర్వాత సంగతి. ఫస్ట్ తీసి చదువు. నువ్వు అక్కడ మీ అమ్మగారు ఉన్నారు కదా, అక్కడ మీ భార్య గారు అందరూ ఉన్నారు. చదువు కదా, చదివి చెప్పేది మీరు కదా. నేనే కన్యకాల ముందు పురుషులు చనువులు నలిపిరి, మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు చదువు తీసుకుంటున్నారు. ఈ మాట మీ అమ్మగారితో చెప్పండి. అధ్యాయం చెప్పలేదు. యెహెజ్కేలు 23:3. 23:3 తీయండి. చదవండి సార్, అక్కడేముంది చదవండి. కన్యకాల ముందు పురుషులు చనువులు నలిపిరి, మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు తళ్ళు పిసికారు. ఈ మాట మీ అమ్మగారితో ఒకసారి చెప్పించండి నాకు. ఇదే మాట యెహెజ్కేలు 23:3 ఆ వచనం మొత్తం ఒకసారి చదివి మీ అమ్మగారు నాకు తెలుగు అర్థం చెప్పమానండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాసింది? చదవండి సార్, బైబుల్ తీసే అన్నారు కదా మీరు. అర్థమవుతుందా సార్? కన్యకాలం ముందు పురుషులు చనువులు నలిపిరి. కన్యకాలం అంటే ఏంటి? మంచి వయసులో ఉన్నప్పుడు పురుషులు చనువులు నలిపిరి, అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు చళ్ళు పిసికారు. ఏం సార్? అదే మాట మీ అమ్మగారి చేత నాకు చదివించండి పరిశుద్ధ వాక్యం. దీన్నే నేను డైరెక్ట్ మీ గ్రంథంలో కూడా నేను చూపెడతా ఇట్లాంటివి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఐ వాంట్ ప్లీజ్ సార్ ఒకసారి ఎక్కడ. ఎస్ సార్ ప్లీజ్.
నువ్వు ఎంత ఆతృతతో ఉంటావో అంతే ఆతృతతోటి నీకు ఉండే శిక్ష ఉంటది. ఇప్పుడు ప్లీజ్ సార్ ఒక్కసారి, ఇప్పుడు నేను చూపించాను గాడిద గుర్రం అంటే యెహెజ్కేలు 23 వచనంలో గాడిద గుర్రం వంటి మడ్డలు కావాలని చెప్పి ఉంటది సార్ అక్కడ. తీయండి మీరు డైరెక్ట్ నరకమే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అదే కావాలి బ్రదర్, నరకమే కావాలి. ఎప్పుడు స్వర్గంలో ఉంటే బోరు కొట్టుద్ది, నరకంలో అనుకో హాయిగా చికెను మటను ఆ నిప్పుల్లో కూర్చొని కాల్చుకొని తినొచ్చు శుభ్రంగా. అంతా మనలాంటి పాపులే ఉంటారు కాబట్టి శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు భలే ఇష్టం, నాకు భలే ఇష్టం. ఇప్పుడు నీకైతే పరలోకం గ్యారంటీనా? నీకు నాకు గ్యారంటీ బ్రో. నీకు గ్యారంటీ? పరలోకం గ్యారంటీ. ఓకే, మనది ఎక్కడ బ్రదర్ ప్రాపర్? ఇప్పుడు సరే బ్రదర్, నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు నేను మీ కుటుంబ సభ్యులను నేను వచ్చి రేప్ చేస్తే నువ్వు నా మీద కేసు పెడతావు, క్షమిస్తావా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వస్థతలు కాదు, నీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తే నన్ను క్షమిస్తావా, నా మీద కేసు పెడతావా? ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, నేను చెప్తాను. ఇప్పుడు నేను మీ ఇంటి బయట ఉన్నా, వచ్చి నేను మర్డర్ చేస్తా, అయ్యో తప్పు చూసావా? అదే మీరు యేసయ్య ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. 1 కిలోమీటర్. అయ్యో విను, యేసయ్య నువ్వు నరకమే, నువ్వు స్వర్గం అన్నావు. నువ్వేం చేయాలి తెలుసా? నీ ఇంట్లో ఆడవాళ్ళని చేర్చిన యేసయ్య తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళు అన్యులు కాబట్టి ఇలా పాపము క్షమించుడు అనే మాట నువ్వు మాట్లాడాలి తప్ప నరుకుతా చంపుతా అంటే యేసయ్య నీకు పరలోకం ఇవ్వడు, నువ్వు కూడా నరకమే. అట్టయితే బూతు మాట మాట్లాడు, ఇప్పుడు నన్ను చంపుతానని, నరకమే నీకు కూడా. ఓ అది చంపటం అనేది మరి బూతు, పెద్ద బూత్ అది. యేసయ్య ఎవరు కాదు, బైబిల్ మొత్తంలో యేసయ్య ఎవరు నేను చంపుతా అన్నాడా? కాదు, బైబిల్ మొత్తంలో యేసయ్య ఎవరు నేను చంపుతా అన్నాడా? అది చూపించండి పోనీ. అది చూపిస్తే యేసయ్య ఏం చెప్పాడు? 1 చెంప కొడితే ఇంకో చెంప చూపించు, పై వస్త్రం అడితే కింద కింద పై వస్త్రం అడితే కింద వస్త్రం వినయ్యా, పై వస్త్రం అడితే కింద వస్త్రం ది. వాడు 1 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్లు వెళ్ళు అని యేసయ్య చెప్తే నువ్వు చంపుతా పొడుస్తా అనేవాడివి, నువ్వు ఎట్లా పరలోకి వెళ్తావు? మీరు పేరేమైనా మార్చుకున్నారా? నా పేరు గుణపాల రాజు అని మార్చుకున్నాను, సత్యబాబు తీసేసి. అవునవును, గుణపాల రాజు అని తర్వాత మార్చుకున్నా, సత్యబాబుని తీసేసి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు స్వర్గానికి ఇప్పుడు మీరు చెప్పండి, స్వర్గానికి నరకానికి మీరు వెళ్ళేది? ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీరు నన్ను చంపుతా అన్నారు, మరి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తాడా శిక్షిస్తాడా? అది చెప్పండి పోనీ. నన్ను చంపేస్తాను, నన్ను మర్డర్ చేస్తా అన్నారు, అది చెప్పండి పోనీ. అది నా ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటాలే కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ విషయానికి వచ్చేసరికి ఏంటంటామా, ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి రేప్ చేస్తే నన్ను చంపేస్తా అన్నావు, మరి యేసయ్య చెప్పి నేను చంపమని కాదే, నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చేయమన్నాడు ఆయన, తెలుసా? మరి ఆయన అనుసరించకుండా నువ్వు నన్ను చంపేస్తా లేపేస్తా అంటే మరి నీకు పరలోకం ఎట్టిస్తాడు యేసయ్య? బాబు నిన్ను చంపుదా చేసేస్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్పకుండానే నువ్వు ఏదేదో వాగేస్తున్నావు. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తే నేనేం అడిగాను? మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తే నువ్వేం చేస్తావు అన్నా, తప్పేం లేదు. దానికి ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను కదా. చెప్పు. నేను మీ ఇంటి బయట ఉన్నా, నువ్వు వచ్చి డైరెక్ట్ వచ్చి మీ ఇంట్లోకి వచ్చి చొరబడి డైరెక్ట్ పొడి చేసావు అనుకో, పొడి చేస్తావు. చూసావా యేసయ్య నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నిన్ను పొడిచినా సరే నువ్వు హాస్పిటల్లో ఉన్నా యేసయ్య నా కోసం నువ్వు ప్రార్థన చేయాలి, అర్థమైంది? ఒకవేళ నేను పొడిచాను అనుకో, నువ్వు హాస్పిటల్లో చేరితే యేసయ్య నన్ను పొడిచినోడు నా శత్రువు కాబట్టి వాడి కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వాడి మనసు మారాలయ్యా అని చెప్పి నువ్వు చెప్పాలి జనాలకి. నువ్వే పొడుస్తావు చంపుతా అంటే నువ్వు క్రీస్తు మార్గాన్ని ఎక్కడ అనుసరిస్తున్నావు? నీకు పరలోకం యేసయ్య ఎలా ఇస్తాడు? ఫస్ట్ నువ్వు క్రిస్టియన్ గా బతుకు తమ్ముడు, తర్వాత నాకు నీతి చెప్దుగా. నువ్వు క్రిస్టియన్ గా బతుకు, ఏ చెప్పిన ప్రకారం నువ్వు బతికి తర్వాత నాకు వచ్చి మంచి చెప్పు నువ్వు, సరేనా? ఫస్ట్ నువ్వు నేర్చుకో, మంచి నేర్చుకో. నువ్వేం చెప్పాలంటే నన్ను చంపారనుకో అన్నా నువ్వు నన్ను పొడిచావు, నేను నీ కోసం ప్రార్థన చేస్తానన్నా అని చెప్పాలి. అది యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పింది అది. నిన్ను చంపితే చంపేవాడని కంటికి కన్ను పన్ను సిద్ధ యెహోవా పాత సిద్ధాంతం అది కొట్టేశారు బైబిల్ వచ్చిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత. యేసయ్య ఏం చెప్పాడు? వ్యభిచారం చేస్తున్న స్త్రీ మీద రాళ్ళు వేస్తున్నప్పుడు ఏం చెప్పాడు? వినయ్యా, వ్యభిచార స్త్రీ మీద రాళ్ళేస్తే మీలో పాపం చేయని వాళ్ళు ఎవరు రాయి ఎందుకేమన్నాడు తెలుసా?
అంటే ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తాడు, పాపం చేసేవాడు పాపం చేసి శిక్షించే అధికారం లేదని యేసయ్య చెప్పాడు. నువ్వు పాపం చేసావు, ఇంకోటి పాపం చేసాడు, వాడిని శిక్షించే అధికారం నీకు లేదని చెప్పాడు అక్కడ. దాని అర్థం అది. చూడు తమ్ముడు, నీ బ్రెయిన్ లో నరం కట్ అయిపోయింది, నాకు కంప్లీట్ గా అర్థమైంది. అర్థమైందా? పిచ్చి పట్టేసింది, పిచ్చి పట్టేసింది. మంచిది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు పిచ్చి పట్టింది, మరి ఎట్లా తగ్గుద్ది? ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యకి ఏంటి? కంపల్సరీ నీ గురించి నేను ప్రతి ఒక్కరితో ప్రార్థన చేపిస్తలే. ఇప్పుడు నాకు అది వద్దు తమ్ముడు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులను రేపు చేస్తావు, ఏది చేస్తావు చెప్పు, నాకు ఫైనల్ గా చెప్పు. ఇప్పుడు నన్ను చంపుతానంటావా, క్షమిస్తావా? ఎవరిని పడితే అలా, ఎలా పడితే అలా మాట్లాడడం బంద్ చేయ. కాదు తమ్ముడు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి రేపు చేస్తా, నీ మొత్తం ఆడవాళ్ళని చంపేస్తా. నేను చంపేసిన తర్వాత మళ్ళీ క్రైస్తవ మతంలోకి వెళ్ళి యేసయ్య తప్పు అయిపోయింది, ఇదిగో నా తమ్ముడు యొక్క కుటుంబం మొత్తాన్ని చంపేశాను, వాళ్ళందరూ నరికేశాను, వాళ్ళ ఆస్తి మొత్తం దోచుకున్నా, నన్ను క్షమించయ్యా అంట. యేసయ్య నన్ను క్షమిస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. యాజ్ ఇట్ ఈజ్. ఇది దీంట్లో ఏమైనా తప్పు ఉందా నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందా చెప్పు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయ్యో ఇను తమ్ముడు, నేను హిందువుని తమ్ముడు. ప్రస్తుతానికి నీ కుటుంబాన్ని చంపేసి యేసయ్యా నేను మారు మనసు పొందానయ్యా, నన్ను రక్షించయ్యా, నేను మొత్తుకుంటా యేసయ్యని. మారు మనసు ఇచ్చే పాపులను పిలవ వచ్చి నీతిమంతులను పిలవరాలని మాట చెప్పింది ఎవరు? నేను పాపుల కోసమే వచ్చానని చెప్పింది ఎవరు? నీకు అర్హత లేదు బ్రదర్. ఎలా అర్హత అంటే బైబిల్ ఎక్కడ రిఫరెన్స్ చూపించు, బలానా అర్హత ఉండాలి పాపి అంటే అని చెప్పి. ఫేస్ టు ఫేస్ ఒకసారి బయటకు వస్తావా చూపెడతా. అమ్మా ఎందుకు తమ్ముడు అట్లా కామెడీ చేస్తావు? నీ జీవితాంతం కిందే లాస్ట్ ఆఖరికి నీకు బైబుల్ కాదు, నీకు బైబుల్ తెలీదు, పొగడా తెలీదు, నువ్వు ఎందుకురా నాతో వచ్చి మాట్లాడతావు ఎర్రి పూక అని. కాలేదురా, మేరీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. మేరీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, దానికోసమే వెయిట్ చేస్తున్నా, లంజ దొరుకుద్దా చంపిదెంగుదామని మేరీని. కాదురా ఇప్పుడు అరే బేవర్స్ నా కొడక, నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పు. మేరీ మొగుడు బతికొండగా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకోవటం ఏంది? అదే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు చేస్తే ఒప్పుకుంటావా? మీ అమ్మగారు లేకపోతే మీ భార్య గారు ఇలా చేస్తే ఒప్పుకుంటావా? మరి దానికి పుట్టోడు దేవుడు ఎలా అయ్యాడే నువ్వంటావు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. అరే బాబు, నువ్వు పెళ్లి కాకుండానే ఓటు పోయిన తర్వాత నీకు తెలుస్తుంది. కాదు, పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేయటం ఏంది మేరీకి? మొగుడు చేత కాదా ఏంటి? నీకేమైనా సెన్స్ ఉందా రా భయ్? సెన్స్ ఏంటిరా భయ్? ఇప్పుడు మొగుడు మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఎవరు పెళ్లి చేస్తే వాళ్ళే కడుపు చేసుకోవాలి భార్యకి. వాడెవడో పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేస్తే ఈడు తెల్లగుడ్లు వేసుకొని చూస్తున్నాడు యేసేపు గడు పాపం. అది ఎంత మడుకు న్యాయం? పరిశుద్ధాత్మకి కన్నెపిల్లే పనికి కావాలా? ఆంటీలు పనికి రారా? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు తమ్ముడు, నువ్వు ఉన్నావు, ఒక నిమిషం నువ్వు ఉన్నావు, నువ్వేంటి న్యాయంగా నీ కన్నెపిల్ల కావాలి. ఎందుకంటే నీ భార్య కాబట్టి, నీ కన్నెగా ఉంటది కాబట్టి నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని సంసారం చేయాలనిపిస్తుంది. అదే బిడ్డను గానో లేకపోతే ఇంకో 10 మందితో తిరిగిందని నువ్వు చేసుకుంటావా? చెప్పు, అలా నువ్వు చెప్పు. పోతావు కదా నాన్న, నీకే తెలుస్తుంది. అయ్యో నేను అడిగిన తమ్ముడు, నేను ఏం ప్రశ్న అడిగాను? ఇప్పుడు నువ్వు చేసుకుంటావని అడిగా, లెక్క చెప్తావులే కానీ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఒక ప్రశ్నకి ఆన్సర్ ఉందా? ఉన్నది. ఇదిగో నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మేరీకి యేసు పుట్టాడు, అయిపోయిందా? దాని పూకంతా మేరీది పూకంతా లూజ్ అయిపోయింది పిల్లడు పుడతంతో. మరి భర్త ఎలా కాపురం, యేసేపు ఎలా కాపురం చేసిన 4 పిల్లలుగా అన్నాడు? ఇది ఎంత మటుకు న్యాయం చెప్పు? నీ బాబు నా ఆన్సర్, నా సమాధానం ఉందా బాబు? నా సమాధానం ఏంటంటే, వచ్చేసిన ఎరుకు కారిసినట్టు మంచిగా ఊరుతున్నావు కానీ బైబుల్లో. సరే ఓకే, చెప్పి నా ఆన్సర్ విను. రేపు ఒక 3-4 days కానీ లేకపోతే రేపు మాపో వెళ్తావు కదా, ఏదో ఒక పిల్లి కాకుండానే వెళ్ళిపోతావులే కానీ పోయిన తర్వాత అక్కడ అడుగు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ అడిగినావు కదా, ఇవన్నీ క్వశ్చన్లు వేసినావు కదా. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అన్నాను. ఆ విషయం నీకు తెలియదే ఉంది ఇంకా. యేసు లంజా కొడుకు అని ఎలా అన్నానంటే, తండ్రి లేకుండా కడుపు చేయించుకున్న మేరీ లంజ అయింది, వాడికి పుట్టినోడు లంజ కొడుకు అయ్యాడు. అసలు నువ్వు మీ మమ్మీకే పుట్టినవారా?
నీ మమ్మీకే ఉన్నావారా నువ్వు? అవునరా, మా నాన్న మమ్మ పెళ్లి చేసి నేను పుట్టాను రా. ఏసులాగా పుట్టలేదురా, దరిద్రుడు ఆడి. ఏసు ఎలా పుట్టాడో తెలుసా? మొగుడు తెంగకుండా వేరేవాడు ఎవడు తెంగితే ఏసు పుట్టాడు. ఆడికి అరే నా అరే నేను ఒక మాట చెప్తా, నిన్న ఒకటి చెప్తా. నేను నా సర్టిఫికెట్ లో మా నాన్న పేరు ఉంది, నా గర్వంగా చెప్పుకుంటా. మా నాన్న పేరు నా సర్టిఫికెట్ లో ఉంది, మా అమ్మ పేరుంది. ఏసుగాడి తండ్రి పేరు కొత్త నిబంధనలు ఎక్కడుందో చూపించు నాకు. అరే నేను నిన్నేం అడిగాను తమ్ముడు, ఒక మాట ఏసుగాడి తండ్రి పేరు కొత్త నిబంధనలో ఉందా? 27 పుస్తకాల్లో ఏసుగాడి తండ్రి పేరు ఉందా? నేను చెప్తాను వినరా. ఒరే నేను అడుగు, కొత్త నిబంధనలు ఏసుగాడి తండ్రి పేరు ఉందా? నువ్వు చూపిస్తే నేను నా తప్పు అయిపోయింది, నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. ఏసుగాడి తండ్రి యెహోవా అనే పదాన్ని నువ్వు కొత్త నిబంధనలో చూపిస్తే నేను యేసు మతంలోకి వచ్చేస్తా. సింపుల్. అరే నువ్వు అడిగావు, నువ్వు సవ్యంగా పుట్టావని అడిగావు. మా అమ్మ మా నాన్నకి పుట్టా, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సక్రమంగా సంసారం చేశారు, నన్ను అన్నారు. నా తండ్రి పేరు నా తల్లి పేరు నా సర్టిఫికెట్ లో ఉంది. ఏసుగాడి తండ్రి పేరు సర్టిఫికెట్ లో చూపించరా, లేకపోతే లంచి కొడుకు అంటారు అండి. మీ నాన్నకు నువ్వు పుట్టలేదురా ఫస్ట్. అరే నీకెట్లా తెలుసురా? నీ ఎట్లా తెలిసినవురా? ఏమన్నా మేరీలా ఏసులాగా పుట్టానా నేను? ఎందుకంటే నేను అడిగా, నేను ఏసు అరే సార్ ఇదంతా వద్దురా, అరే సార్ ఇదంతా వద్దురా, ఏసు తండ్రి పేరు చెప్పేశారా? నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఏసు తండ్రి పేరు చెప్పు. ఇవన్నీ వద్దురా, ఇంకా మనది మాట్లాడుకుంటే అనవసరం. నువ్వు కనుక ఏసు తండ్రి ఎవరో కరెక్ట్ గా చెప్తే బాధ్యత, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఓకే, రేపు మార్నింగ్ ఇదే ఫోన్ లో మనం కాకుండా మీ ఇంట్లోనే కలుద్దాం, కలిసి నీకు నేరుగా చెప్పేస్తా. కాదయ్యా, నువ్వు ఇప్పుడు తండ్రి దేవుడు తండ్రి పేరు చెప్పయ్యా అంటే కలుగుతావు అంటావేంది? నువ్వు నాకు పిల్లని ఏమైనా ఇస్తావా ఏంటి కలవడానికి? ఇస్తా నీకు మంచి స్ట్రాంగ్ డోస్ ఇస్తా. నువ్వేం తొందరపడకు విక్రమా, తొందరపడకు. కాదు నువ్వే కొన్ని తెచ్చుకుంటా. పర్లేదు, ఏం కాదులే కానీ చూడు, నేను అన్నీ సిద్ధపడ్డాలే కానీ ఏసు తండ్రి పేరు చెప్పి ఇదంతా వద్దు గొడవ, మనకి కాంప్రమైజ్ అయిపోదాం లాస్ట్ లో. ఎందుకు రాత్రి కూడా 10:30 అయింది. కాదు 10:30 అయిపోయింది, 10:30 అయింది నైట్. ఏసు తండ్రి పేరు చెప్పి వెళ్ళిపో ప్లీజ్ తమ్ముడు. ఏసు తండ్రి పేరు ఏంటి? నువ్వు నమ్ముతున్నా ఏసు తండ్రి పేరు అడిగాను తమ్ముడు, నేను డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. 3 రోజుల్లో వెళ్తావు కదా? ఎక్కడికి? ఒక 3 రోజుల్లో వెళ్తావు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వాళ్ళు చెప్తారులే. ఎవరు చెప్తా? ఒక 3 days. తమ్ముడు నేనేం అడిగాను? ఏసు తండ్రి పేరు అడిగాను తమ్ముడు. నేను లక్షలు కోట్లు అడగలేదు, ఏమి అప్పు అడగలేదు, లేదా ఒక ఆడదాన్ని నాకు దగ్గర పడుకోబెట్టాయా నా బూతు పదాలు నేను మాట్లాడలేదు. ఏసు తండ్రి ఎవరు? ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఏ గ్రంథాలకు పోయినా ఆ గ్రంథాలను ఇచ్చి నేను నేర్పుతాను తమ్ముడు. నేనేం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? అరే ఇవి ఆ గ్రంథంలో గదే పోతున్నాను. మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరు చెప్పు సార్. ఇదంతా వదిలే కానీ బాబు నువ్వు అన్ని నిరూపించి నువ్వు నాన్నగారి పేరు తమ్ముడు. మనం ఎంత బతికినా చచ్చినా తండ్రి పేరు గర్వంగా చెప్పుకోవాలి తమ్ముడు. నేను అదే మీ నాన్నగారి పేరు చెప్పుకొని ప్లీజ్. నేను తమ్ముడని సంబోధించాను. నేను మీ నాన్నగారి పేరు చెప్పు. నీ చాప్టర్ క్లోజ్ రా. ఓకే మంచిదే, నాకు అదే కావాలి. నాకు బతకటం ఇష్టం లేదు. ఎవరో వచ్చాడు చంపమని, నాకు బతకటం ఇష్టం కూడా లేదు. చంపి తెంగుతా 2-3 చంపేసేస్తాను నేను. భూమి మీద నీకు మెతుకులు లేవు. బాబు మీ నాన్నగారి పేరు చెప్పయ్యా.